హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. అందరూ బాగుండాలనుకుంటున్నాను. ఏంటంటే ఇవాళ ఒక రెసిపీ చూపిస్తున్నాను మీకు. ఆ రెసిపీ ఎంతో సింపుల్ ఫ్రెండ్స్. ఒక 10 to 15 మినిట్స్లో అయిపోయే రెసిపీ ఇది. ఇదిగోండి ఫ్రెండ్స్, పెసరపప్పు కావాలి మనకి. ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను. అలాగే 2 ఉల్లిపాయలు, ఒక 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. పెసరపప్పుని ఒక 3-4 సార్లు కడిగి పక్కన పెట్టుకుని ఉంచుకోండి ఫస్ట్. అలాగే ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, అలాగే పచ్చిమిరపకాయని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇవన్నీ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కోసేసుకున్నాను కదా. ఇదిగోండి పెసరపప్పును కూడా కడిగేసుకున్నాను చక్కగా. దీంట్లోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసి ఒక 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికినిచ్చుకుందాం మనం. ఇదిగోండి పొయ్యి వెలిగించుకుంటున్నాను నేను. విజిల్ పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేదాకా చూసుకోవాలి. ఇది ఉడికిన తర్వాత ఉప్పు కారం తర్వాత వేసుకుందాం ఫ్రెండ్స్. తాలింపు వేసుకునే ముందు ఉప్పు కారం వేసుకోవాలి. తాలింపుకి ఆయిల్, అలాగే తాలింపు దినుసులు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు అన్నీ రెడీ చేసి సిద్ధంగా పెట్టుకోండి. తేలిగ్గాను అయిపోతుంది, చాలా రుచి ఫ్రెండ్స్. నోటికి ఎంతో రుచినిచ్చే పెసరపప్పు ఇగురు ఫ్రెండ్స్. 2 విజిల్ కూడా వచ్చేసింది. కట్టేసుకున్నాం. ఆవిరిపోయిన తర్వాత మనం తాలింపు వేసుకున్నాం. ఇవ్వండి మళ్ళీ ఒక 5 నిమిషాలు విజిల్ అయిపోయిన తర్వాత తీసి మరొక 5 నిమిషాలు ఉడుకుతూ ఉండగా అప్పుడు ఉప్పు పసుపు కారం వేసుకున్నాం. ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి ఫ్రెండ్స్. దీంట్లో కారం ఎక్కువ పడకూడదు. ఎక్కువ కారం వేసేటట్టయితే బాగోదు. ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కొంచెం పసుపును కొంచెం కారం వేసుకుందాం. ఇదిగోండి పసుపు వేసాను. ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకోవాలి. టేస్ట్కి సరిపడంత వేసుకోండి. అటు ఎటు ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. చాలా మెత్తగా అయిపోయింది కదా. సాల్ట్ కూడా వేసాను. అలాగే కారం కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఎంత చక్కగా అయిపోయిందో. ఇప్పుడు తాలింపు వేసుకోవడమే. కారం వేసుకుని ఎక్కువ వేయకూడదు ఫ్రెండ్స్. ఎక్కువ వేసామంటే బాగోద్దు పెసరపప్పు ఇగురులోకి. సరిపోతుంది. ఈ మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత మనం తాలింపు వేసుకుందాం. పొయ్యి మీద బాండీ పెట్టుకుని నూనె వేసి, నూనె కాగిన తర్వాత తాలింపు వేసుకుందాం. మనం పొయ్యి మీద బాండీ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. బాండీ వేడెక్కినాక నూనె వేసుకుందాం. బాండీ వేడెక్కింది ఫ్రెండ్స్. నూనె వేసుకుంటున్నాను. నూనె కాగిన తర్వాత వెల్లుల్లిపాయలు, అలాగే కరివేపాకు, దీంట్లోకి తాలింపు దినుసులు కూడా వేసుకుందాము. ఎంతో తేలిగ్గా, ఎంతో రుచికరంగా, అచ్చం వెన్నలాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఇది బాగా వేగిన తర్వాత అప్పుడు ఇందాక ఉడికించుకున్న పప్పుని వేసుకోవడమే. కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి ఫ్రెండ్స్. జీలకర్ర కూడా వేగిపోయింది ఫ్రెండ్స్. ఇంకే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా పెసరపప్పు ఇగురు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.